కాకినాడ పోర్టులో భారీ స్కామ్. 5 లారీల్లో రేషన్ బియ్యం సీజ్. పేదల నోళ్లు కొట్టి విదేశాలకు తరలిస్తున్న ముఠా గుట్టురట్టు. రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా ఆగడం లేదు. పేదలకు చెందాల్సిన బియ్యాన్ని అక్రమార్కులు విదేశాలకు తరలిస్తూ కోట్లు గడిస్తున్నారు. తాజాగా కాకినాడ పోర్టులో సివిల్ సప్లై అధికారులు జరిపిన మెరుపు దాడుల్లో భారీ ఎత్తున రేషన్ బియ్యం పట్టుబడటం కలకలం రేపుతోంది. కాకినాడ పోర్టులో అక్రమ బియ్యం దందా మరోసారి బట్టబయలైంది. పేదల ఆకలి తీర్చాల్సిన పీడీఎస్ బియ్యం అధికారుల కళ్లు గప్పి విదేశాలకు తరలిపోయేందుకు సిద్ధంగా ఉండగా సివిల్ సప్లై అధికారులు అడ్డుకున్నారు. పోర్టు పరిసరాల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు 5 లారీల్లో తరలిస్తున్న దాదాపు 140 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన ఈ బియ్యం విలువ మార్కెట్లో సుమారు 65 లక్షల రూపాయల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పట్టుబడిన బియ్యాన్ని పరిశీలించిన అధికారులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. సాధారణ బియ్యంగా నమ్మించే ప్రయత్నం చేసినప్పటికీ అందులో ప్రభుత్వం పంపిణీ చేసే పోషక విలువలతో కూడిన బియ్యం గింజలు కలవడంతో అవి రేషన్ బియ్యమేనని స్పష్టమైంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి తక్కువ ధరకు రేషన్ బియ్యాన్ని సేకరించి వాటిని పాలిష్ చేసి లేదా ఇతర బియ్యంతో కలిపి కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు తెలుస్తోంది. పేద ప్రజలకు పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని అక్రమ మార్గాల్లో తరలిస్తూ కొందరు బడా వ్యాపారులు కాసుల వేటలో పడ్డారు. ఇంత భారీ మొత్తంలో ఏకంగా 5 లారీల్లో బియ్యం పోర్టు వరకు వస్తున్నాయంటే దీని వెనుక ఎవరి హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిఘా వ్యవస్థ విఫలమైందా లేక అధికారుల అండదండలతోనే ఈ అక్రమ రవాణా సాగుతోందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అధికారులు బియ్యాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు, ఎక్కడి నుండి ఈ బియ్యం వస్తోంది అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. పేదల బియ్యాన్ని నల్లబజారుకు తరలించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సామాన్యులు డిమాండ్ చేస్తున్నారు.